18 సంవత్సరాలుగా ఒకే సెలబ్రిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ముఖ చిత్రంతో వెలువడుతున్న బల్లెం సినిమా మీడియా డైరెక్టరీని కూడా రూపొందిస్తున్నటువంటి వ్యక్తి ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం 2020 పుస్తకం, 2021 పుస్తకం, 2022 పుస్తకం, అట్లాగే 2023 పుస్తకం, అట్లాగే 2024 పుస్తకం. చూసారా, అన్నీ కూడా రాజేంద్ర ప్రసాద్ ముఖ చిత్రంతో ఉండడం ఒక విశేషం. ఇవి ఆ ముఖ చిత్రాలు. సో ఇలా 18 సంవత్సరాలుగా ఒక సినిమా మీడియా డైరెక్టర్ని, అది కూడా ద ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్ కంబైన్డ్ ఫిలిం డైరెక్టరీ. అంటే అర్థం ఏంటంటే 2 లాంగ్వేజ్లు ఉంటాయి ఇందులో. ఇది ఒకసారి చూద్దాం, దీంట్లో ఏ రకంగా 2 లాంగ్వేజ్లు అనేది చూద్దాము. ప్రతి పేరు మనకి ఇందులో 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఏ రకంగా అంటే ఇక్కడ చూడండి, ఉదాహరణ ఏదైనా ఒక పేరు తీసుకోండి, ఏ పేరైనా తీసుకోండి, ఆ పేరును 2 రకాలుగా అంటే 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఇదనమాట ద 2 లాంగ్వేజెస్ డైరీ అంటే ఇది. సో ఇది చూశారు కదా. అట్లాగే ఇందులో మనకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇలా 2 లాంగ్వేజెస్ ఇక చూడండి, విజయ రంగరాజ ఇంగ్లీష్లో, సెల్ నంబర్ కామన్. అట్లాగే ఇందులో మొత్తం ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని సినిమాల లిస్ట్ ఉంటుంది. ఇది చూడండి, మనకు 1932లో మనకి సినిమా పరిశ్రమ స్టార్ట్ అయింది. అంటే అప్పటి నుంచి విడుదల కావడం మొదలైంది సినిమాలు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఫోన్ నంబర్లతో పాటు ప్రతి ఏడాది ట్రేడ్ యూనియన్స్ అడ్రస్లతో పాటు ప్రతి ఏడాది ఇప్పుడు 1932 నుంచి 2024 వరకు విడుదలైన తెలుగు చిత్రాల జాబితా మొత్తం ఇందులో ఉంది. తర్వాత సెన్సార్ బుక్కున్న రంగుల్లాగా ఇందులో రంగులుగా ఉంటాయి పేపర్లు కూడా. సో ఇదనమాట. సో ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ నటించిన చిత్రాలు కూడా ఇందులో చూడొచ్చు. శాంతి, నన్ను ప్రేమించవా, కౌసల్య ఆంటీ, అంతఃపురంలో రాణి, ప్యార్ మర్తా నహీ, తిలదానం, యువకులు, ప్రియదర్శిని, తర్వాత మనం మారాలి, దో అంజానే, ఇప్పుడు రాబోతున్న అమ్మ. ఇట్లా బల్లెం వేణుమాధవ్ ఎన్నో సినిమాలని మనము చూస్తూ ఉన్నాము. అట్లాగే ఈ 20 శాఖల ప్రపంచ రికార్డు కూడా వచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా శ్రీ రఘుపతి వెంకయ్య స్మారక అవార్డును కూడా జేవి మోహన్ గౌడ్ నెలకొల్పినటువంటి అవార్డును బల్లెం వేణుమాధవ్ అందుకోవడం జరిగింది. అట్లాగే కౌసల్య ఆంటీతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అయ్యప్ప సాక్షి సినిమాతో రాష్ట్ర ప్రభుత్వ వినోదపు పన్ను మినహాయింపు అంటే పన్ను రాయితీని పొంది గోప్యం, తర్వాత ది సీక్రెట్, ప్రేమ గులాబీ వంటి అర్ధశతదినోత్సవ చిత్రాలతో, నన్ను ప్రేమించవా, శాంతి వంటి సినిమాలతో ప్రభంజనాన్ని సృష్టించిన ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నటువంటి వేణు ఫిలిమ్స్ అధినేత. అట్లాగే వృద్ధాశ్రమము మరియు బోర్ శంకుస్థాపనకు ఆగిరిపల్లికి వెళ్ళి అక్కడ ₹1,00,000 విరాళాన్ని కూడా అందించినటువంటి దాత. ఈ కార్యక్రమము ఆగిరిపల్లిలో 20 నవంబర్ 2023 జరిగింది. అక్కడి అధ్యక్షుడు నానే పంతగాని కూడా ఈ దృశ్యంలో చూడవచ్చు. ఈ రకంగా బల్లెం వేణుమాధవ్ సినిమాలు కొనసాగుతున్నాయి. ఇక కార్యక్రమాల గురించి మాట్లాడితే ఇవన్నీ అవార్డు వచ్చినటువంటి సందర్భాలు. ఇక్కడ రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం అందుకుంటున్నటువంటి దర్శక నిర్మాత ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఫోటోలో తమ్మారెడ్డి భరద్వాజ గారు, జేవి మోహన్ గౌడ్ గారు, కోనిరెడ్డి శ్రీనివాస్ గారు, మోహన్ వడ్లపట్ల గారు తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో. సో అట్లాగే ఇంకా మిగతా ఫోటోల విశేషాలు కూడా చూసుకుంటే ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో, తర్వాత డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారితో, తర్వాత సుద్దాల అశోక్ తేజ గారితో, ప్రతాని రామకృష్ణ గౌడ్ కవిత గారులతోనూ, ఆ తర్వాత సీతారామశాస్త్రి స్వర్గీయ, అట్లాగే చంద్రబోస్ గారు. ఇవాళ ఆయన చంద్రబోస్ గారు అంటే మనకు తెలుసు, మనకి వరల్డ్ రికార్డు ఎప్పుడు మనం సాధించడానికి ఆస్కార్ అవార్డును పొందినటువంటి ఆస్కార్ గ్రహీత. అట్లాగే స్వర్గీయ తిరుమల సీతారామ శాస్త్రి పాటకే నిర్వచనం లాంటి వ్యక్తి. అట్లాగే గోపి ఆడియోలో రాజేంద్ర ప్రసాద్ గారితో, మరి ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారితో, అట్లాగే ఇక్కడ మా డైరీకి ముఖ చిత్రంగా రావడం, అట్లాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో ఇక అమ్మ సినిమాలో ఉన్నటువంటిది, చదలవాడ శ్రీనివాసరావు గారితో, శాంతి స్వరూపు, కేహెచ్ రెడ్డి, తర్వాత ఆలీ సన్మానాన్ని అందుకుంటున్నటువంటి విషయం. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ని ఆలింగనం చేసుకుంటున్న దృశ్యం. అట్లాగే ప్రీతి నిగమ్తో ఉన్నది. ఇది బల్లెం వేణుమాధవ్ ఛానల్ యొక్క లోగో. అట్లాగే రచనా దేవాంగను పరిచయం చేసినటువంటి ఆ పాటల రచయితగా పరిచయం చేసినటువంటి అమ్మ ఆడియోలో సాయి వెంకట్, తర్వాత ధూళిపాల, తర్వాత శివాజీ రాజా తదితరులతోటి రచనా దేవాంగ రైటర్ తోటి ఈ సందీప్తి హీరోయిన్గా చేసినటువంటి బల్లెం వేణుమాధవ్ ద్విపాత్రాభినయంతో నటించిన సినిమా అమ్మ ఆడియో ఫంక్షన్. ఇది బల్లెం వేణుమాధవ్ థియేటర్ ఆధ్వర్యంలోనే జరిగింది. అట్లాగే బల్లెం వేణుమాధవ్ రాసిన పుస్తకాలు
బల్లెం వేణుమాధవ్ కథలు, బల్లెం వేణుమాధవ్ పాటలు, బల్లెం వేణుమాధవ్ బాల సాహిత్యం తదితరమైనవి. తర్వాత రాజేంద్ర ప్రసాద్‌కి పెద్ద ప్రపంచ కప్ లాంటి కప్ ఇచ్చినప్పుడు ఇక్కడ సాయి వెంకట్, సముద్రాల వేణుగోపాల్చారి గార్లతోటి దిగిన ఫోటో. తర్వాత చిన్నప్పుడు అందంగా దిగినటువంటి బల్లెం వేణుమాధవ్ ఫోటోను కూడా ఇక్కడ ఇందులో చూడొచ్చు. అట్లాగే 'మనం మారాలి' సినిమాలో హీరోగా మరి సురోజ్ మంజుల దర్శకత్వంలో యాక్ట్ చేసినటువంటి బల్లెం వేణుమాధవ్. ఇవన్నీ కూడా ఒకటని కాదు, ఈ డైరీ దగ్గర నుంచి ఎన్నో మంచి మంచి కార్యక్రమాల ద్వారా జనాలకు ఆకట్టుకుంటూ బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సంస్థ ద్వారా ఆకట్టుకుంటూ ముందుకెళ్తున్నటువంటి బల్లెం వేణుమాధవ్ గతంలో మరి దూరదర్శన్లో వచ్చినటువంటి యాదగిరి ఛానల్ కూడా యాంకర్గా తెలంగాణ ప్రముఖులతో బల్లెం వేణుమాధవ్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అందులో ఇంటర్వ్యూలో దాదాపు ఎంతోమంది తెలంగాణ సినిమా ప్రముఖులతోటి ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది. యాంకర్గా ఎంతో పేరు తీసుకొచ్చినటువంటి సందర్భం అది. ఆ తర్వాత మరి సంస్థను స్థాపించి 1987 నుంచి రచయితగా తన ప్రభంజనాన్ని సృష్టిస్తున్నటువంటి బల్లెం వేణుమాధవ్ జన్మదినోత్సవం ఇవాళ రావడం, 52వ జన్మదినోత్సవం జూలై 27, 2024న ఈ కార్యక్రమానికి డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి గారు, శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి గారు, అట్లాగే డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు రావడం, ఇప్పుడు మరి ప్రస్తుతం బల్లెం వేణుమాధవ్ ఉపాధ్యక్షులుగా మరి తెలుగు సినిమా రచయితల సంఘానికి రెండోసారిగా ఎన్నికైనటువంటి సందర్భంలో మరి ఆయనకి జన్మదిన హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయనకు నెలకొల్పినటువంటి సంస్థలు ఏంటి అంటే స్పర్శ యాడ్స్, సిరి యాడ్స్, కస్తూరి పబ్లికేషన్స్, అట్లాగే బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్, సాహితీ సాంస్కృతిక ఆధ్యాత్మిక మరియు సంఘ సేవా సంస్థ, అట్లాగే వేణు ఫిలిమ్స్ అనే చలనచిత్ర నిర్మాణ సంస్థ, ఇలాంటివన్నీ కూడా నడవడం జరిగింది. అట్లాగే ఈ రెగ్యులర్గా ఈ డైరీ చేసి మొత్తం సినిమా పరిశ్రమకు అందరికీ తలమానికంగా మారినటువంటి సందర్భం. అట్లాగే రివ్యూస్ ద్వారా ప్రతి విడుదలైన తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మలయాళ సినిమాల్ని కూడా రివ్యూ చేస్తూ ఆ రివ్యూలలో కూడా దాదాపు 500 రివ్యూలు దాటి ఒక రికార్డ్ సృష్టించినటువంటి ఆ రివ్యూ వ్యక్తిగా కూడా బల్లెం వేణుమాధవ్ పేరు తెచ్చుకున్నాడు. అట్లాగే దర్శక నిర్మాతగా, నటుడిగా మరి 1987 నుంచి ఆయన చేస్తున్నటువంటి ప్రస్థానం సాహిత్య రజతోత్సవాన్ని కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు దాదాపు 35 సంవత్సరాల పైన రచయితగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు 52వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సంస్థకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన అభిమానుల తరఫున, తర్వాత ఆయన తల్లిదండ్రులైనటువంటి శ్రీమతి బల్లెం కస్తూరిదేవి, శ్రీ బల్లెం రంగస్వామి గారుల ఆశీస్సులతో ముందుకు సాగుతూ మరి తనని పరిచయం చేసిన గురువుల్ని ఎప్పుడూ మర్చిపోకుండా మరి నాగబాల ద్వారా పరిచయం చేసిన డి సురేష్ కుమార్ గారు కానీ, అట్లాగే స్వర్గీయ వల్లభనేని జనార్దన్ గారు తన సినిమాల ద్వారా మీకోసం ద్వారా మాటల రచయితగా, హంతకురాల ద్వారా సింగిల్ కార్డ్ పాటల రచయితగా పరిచయం చేసిన ఆయన, అట్లాగే ఒకేసారి 2 సినిమాలు ఇచ్చినటువంటి నిర్మాత శ్రీ నట్టికుమార్ తదితరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నట్టికుమార్ గారికిను, స్వర్గీయ వల్లభనేని జనార్దన్ గారికిను, శ్రీ డి సురేష్ కుమార్ గారికి, అట్లాగే టీవీలో నటుడిగా పరిచయం చేసిన స్వర్గీయ డాక్టర్ హిప్నాటిస్ట్ వి నగేష్ గారికిను ఎప్పుడు ఆయన తను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటానని చెప్తూ ఎప్పుడు ఈ సంస్థలకి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మిమిక్రీ కళాకారుడిగా, ఒక నటుడిగా, ఒక రచయితగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి బల్లెం వేణుమాధవ్ రాజేంద్ర ప్రసాద్ గారికి వీరాభిమాన్ అన్న సంగతి తెలుసు. అందుకే ఆయన ముఖ చిత్రంతోనే వరుసగా ఒక ప్రపంచ రికార్డును సాధించి, ఇది కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ రికార్డ్స్లో ఎక్కిన తర్వాత, అట్లాగే 20 శాఖలతోటి ప్రపంచ రికార్డును సాధించినటువంటి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఒక ఇట్లాంటి ఫీట్ సాధించినటువంటి ప్రపంచంలోనే ఎవరు లేనటువంటి ఫీట్ని సాధించడం జరిగింది. అట్లాగే రంభా ఐ లవ్ యూ మరియు మధుర స్వప్నం అనే 2 సినిమాలు కాన్సిక్యూటివ్ 3 డేస్లో, అంటే ఇవాళ స్టార్ట్ చేసి రాత్రి 2 గంటలకు ఒక సినిమా అయిపోగా మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేసి మళ్ళీ రాత్రి 2 గంటలకు వరుసగా 2 సినిమాలు, ప్రపంచంలో ఎవరు తీయనటువంటి 3 రోజుల్లో 2 సినిమాలు తీసినటువంటి అరుదైన రికార్డు సాధించారు ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. మరోసారి ఆయనకి 52వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ కార్యవర్గం మా సంస్థకు ఎప్పుడు ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్న మిత్రులందరికీ, ఆయన 650 మంది శిష్యులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ పరిశ్రమకు 650 మందిని అందించినటువంటి బల్లెం వేణుమాధవ్ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పి, చిరస్థాయిగా బల్లెం వేణుమాధవ్ పేరు తెలుగు సినిమా పరిశ్రమలో అలాగే భారతీయ చిత్ర పరిశ్రమలో ఉండిపోతుందని చెప్పి మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. మీ బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్. నమస్తే.